ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించింది ఊపర్పల్లి కోర్టు. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించింది ఊపర్పల్లి కోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఊపర్పల్లి కోర్టు జడ్జి వారు తీర్పునిచ్చారు. చెంచల్గూడ జైలుకు ఉదయ్ కృష్ణారెడ్డిని కొద్ది నిమిషాల క్రితమే అత్తర్పూర్ పోలీసులు కూడా తరలించారు. వాస్తవాన్ని పరిశీలిస్తే ఇటు డిఫెన్స్ అలాగే ఇటు ప్రాసిక్యూషన్ వారి ఇరువురి వాదోపవాదాలను విన్న తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఊపర్పల్లి కోర్టు జడ్జి తీర్పునివ్వడం జరిగింది. వాస్తవాన్ని పరిశీలిస్తే డిఫెన్స్ అడ్వకేట్ కూడా దాదాపు అరగంటకు పైగా వాదనలు వినిపించాడు ఉదయ్ కృష్ణారెడ్డి తరఫున. అతనికి బెయిల్ మంజూరు చేయాలని, రిమాండ్ రిజెక్ట్ చేయాలని. కానీ ప్రాసిక్యూషన్ వారి వాదనలను ఏకీభవించిన న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వాస్తవాన్ని పరిశీలిస్తే డిఫెన్స్ లాయర్ సంబంధించి డిఫెన్స్ అడ్వకేట్ సంబంధించిన వాదనలు ఈ విధంగా ఉన్నాయి. ట్రైనీ అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి తన క్లయింట్ కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ లో 35(3) పోలీసులు ఉల్లంఘించారు. తర్వాత విచారణ లేకుండా తన క్లయింట్ ను సస్పెండ్ చేయడం చట్ట ప్రకారం కుదరదు, ఎలాంటి ఆధారం లేకుండానే అరెస్ట్ చేశారని అతన్ని సస్పెండ్ చేశారని కూడా ఇటు డిఫెన్స్ తరఫు న్యాయవాది వాదోపవాదాలు వినిపించారు. సో తర్వాత ప్రాసిక్యూషన్ వారి వాదనలు విన్నారు. ఎందుకంటే ప్రాసిక్యూషన్ వారి వాదనలు విన్న అంటారు. ఎందుకంటే అతను పోలీసులకు అందుబాటులో లేకపోవడం, నోటీసులు తీసుకోకపోవడం, తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, తర్వాత ముఖ్యంగా ఈ కేసు అంతటి కూడా ఈ కేసులో అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తాను నేరాన్ని అంగీకరిస్తున్నాను కూడా అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా తర్వాత ప్రాసిక్యూషన్ వారి వాదనలు విన్న తర్వాత జడ్జి వారు 14 రోజుల పాటు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. కొద్ది నిమిషాల క్రితమే ఉప్పర్పల్లి కోర్టు నుండి చెంచల్గూడ జైలుకు ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు తరలించారు. ఇటు డిఫెన్స్ ప్రాసిక్యూషన్ ఇరువురి వాదనలు విన్న తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.